వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆగిపోయారే, ఫోన్ చేయండి. చేసి ఏం చెప్పమంటావు లక్ష్మి? నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోయినా బలవంతంగా ఆకాష్తో తాళి కట్టించాం. ఇప్పుడు మా కొడుకు బ్రతికే వస్తున్నాడు, ఏం చేస్తావు అని అడగనా? నేనేం అడిగినా ఏం మాట్లాడినా సంధ్య మనసులో కల్లోలం సృష్టించిన వాణ్ణే అవుతాను తప్ప శుభవార్తగా మాత్రం చెప్పలేను. అలా అయితే రేపు సూర్య వచ్చి నా సంధ్య ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలండి? అటు సంధ్యకి ఇటు సూర్యకి తెలియకుండా ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచిపెట్టగలవండి? ఏం పరీక్ష పెట్టాడండి ఆ దేవుడు? మామూలు పరీక్ష కాదు లక్ష్మి, అగ్ని పరీక్ష. హలో అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు పట్టిందేంటమ్మా? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నావమ్మా. ఫోన్ దూరంగా ఉంది, అందుకే ఆలస్యమైంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలమ్మా. నాన్న అక్కడే ఉన్నారా? ఉన్నారమ్మా. అయితే స్పీకర్ ఆన్ చేయి. మీ ఇద్దరూ ఈ న్యూస్ ఒకేసారి వినాలి. అలాగేనమ్మా. ఇక్కడే ఉన్నానమ్మా. నాన్న, పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. ఈ సంతోషంలో నాకు మొదట గుర్తొచ్చింది మీరే కాబట్టి నేను మీకు ఫోన్ చేశాను. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆయనిక మీదట మన ఇంటిని అమ్మే ఆలోచన లేదని చెప్పారు. వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ని వేరే చోటికి మారుస్తున్నారు. ఇంకెప్పుడు మన ఇంటి గురించి మాట్లాడొద్దని వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా క్లియర్గా చెప్పారు. మంచిదమ్మా. ఆయనలో మార్పు చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను ఇష్టం లేదని చెప్తున్నా సరే మీరు వినకుండా నా జీవితాన్ని, భవిష్యత్తుని ముందే ఊహించి పెళ్లి చేశారు. కానీ ఈరోజు, ఈ క్షణం మీ ఆలోచన విలువేంటో నా ఆనందంలోనే అర్థమవుతుంది నాన్న. ఆయన వల్ల బాధపడిన ప్రతిసారి మీ దగ్గరికి రావడమో లేదంటే దేవుడి ముందు మొరపెట్టుకోవడమో చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇలాంటి జీవితాన్నిచ్చిన మీకు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇన్నాళ్ళు కష్టాలు, కన్నీళ్లతో నిండిపోయిన నా బ్రతుకులో వసంతం వచ్చినట్టుంది నాన్న. చాలా సంతోషం అమ్మా. ఏమైంది నాన్న? నేనింత ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే మీరేంటి సింపుల్గా మాట్లాడుతున్నారు? ఆకాష్ మారిపోవడం మీకు ఆనందంగా లేదా? మీ కూతురి జీవితంలో ఇలాంటి మంచి రోజు వస్తే అంత పొడిగా ఏదో తప్పదు అన్నట్లు మాట్లాడుతున్నారేంటి నాన్న? చచా, అలా ఏం లేదమ్మా. నువ్వు ఒక్కొక్క మాట చెబుతుంటే నీ గొంతులో ఆనందాన్ని వింటూ ఉండిపోయాను. అందుకే నోట మాట రాలేదు. ఓహ్, అవునా? నేనింకా నా సంతోషం మీ మనసుకి తెలియలేదేమో అనుకున్నాను. ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? ప్రతి మాట నా మనసుని చాలా బలంగా తగులుతున్నాయి.
అదే తాగుతున్నాయమ్మా. ఆ ఆనందంలో మాటలు కూడా తడబడుతున్నాయా నాన్నా? అవునమ్మా, అలా అడిగితే దేవుడున్నాడు కదా నాన్నా. ఉన్నాడమ్మా, నిజంగానే ఉన్నాడు. అందుకే తను తలుచుకున్నప్పుడు ఏం చేయాలన్నా చేస్తున్నాడు. జీవితాల్ని ఏ మలుపు తిప్పాలన్నా తిప్పుతున్నాడు. అంతా వాడిష్టం కదా తల్లి. నిజం చెప్పారు నాన్న. అందుకే నేను ఆయన ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఇన్నాళ్ళు నేను ఎదురు చూసిన వరాన్ని హఠాత్తుగా ప్రసాదించినందుకు మనసారా దండం పెట్టుకుంటాను. సరేనమ్మా. అమ్మా, నా మాటలన్నీ నువ్వు విన్నావా? నీకు ఆనందంలో మాటలు రాలేదా? మాటలు రావడం కాదు తల్లి, కన్నీరు ఆగడం లేదంటే నమ్ము. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. అందుకే మీ నాన్నలానే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మీ ఆనందాన్ని డైరెక్ట్గా ఇంటికొచ్చి చూస్తుంటే ఇంకా బాగుండేది. చాలా మిస్ అవుతున్నాను. పర్లేదమ్మా, ముందు నువ్వు గుడికి వెళ్ళు, మనం తర్వాత కలుద్దాం. సరే నాన్న, ఉంటానమ్మా. అలాగేనమ్మా. చూసావా లక్ష్మి, ఆ దేవుడు ఆడే ఆటని మంచానాలో మాయానాలో తెలియడం లేదు. ఎన్నాళ్ళు సంజయ్ ఎదురు చూసిన వరాన్ని ప్రసాదించాడు. ఏనాడు అడగని వరాన్ని మనకు ప్రసాదించాడు. ఏ ఫలితాన్ని ఆశించి దేవుడు ఇదంతా చేస్తున్నాడో కానీ మనం కేవలం ఆట బొమ్మలం, పైవాడి చేతిలో పావులం. ఏమండి, ఇప్పుడేం చేద్దామండి? ఎంత చెప్పినా ఈ ప్రశ్న వేసావు చూడు. ఇదే మన మనుషుల తాలూకు అమాయకత్వం. అది కాదండి, కొడుకు వస్తున్నందుకు ఆనందపడదామా? కోడలు ఆకాష్తో సంతోషంగా ఉన్నందుకు విచారిద్దామా? అసలు సంధ్యకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసినందుకు బాధపడదామా? ఇన్ని ప్రశ్నల ఇరకాటంలో పడేసిన ఆ దేవుడికి అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేము లక్ష్మి. ఎప్పుడో రాత రాసిన వాడు ఇంకెన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాడు. ఏంటండి, నన్ను చూస్తుంటే అంత నవ్వు వస్తుందా? ఇది వెటకారం నవ్వు కాదు బాబ్జీ. నీ గెటప్ డెడికేషన్ చూసి సంతోషంతో వచ్చిన చిరు మందహాసం. ఏదో ఒకట్లేండి, లేడీ ఎస్ఐని అడ్డు పెట్టుకుని నన్ను వంటవాడిగా కూడా మార్చేశారు. అడ్డు పెట్టుకోవడమేంటి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే లేడీ ఎస్ఐని లంచ్కి ఇంటికి పిలిపిస్తాను. అప్పుడు డిన్నర్కి నిన్ను స్టేషన్కి తీసుకెళ్తుంది. అంత ఆఫర్ నాకెందుకులేండి, అల్పజీవిని. ఏదో నోరు జారన్నాను, ఈసారికి క్షమించేయండి. ఏంటో నా రాత, ఒక మనిషి మీద ఎంత అభిమానం ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం నాలో ఉన్న పనివాడిని చూస్తున్నారు. బాబ్జీ, ఏ మాట కా మాట, ఈ వంటవాడి గెటప్ నీకు భలే సెట్ అయ్యింది.
ఏం గెటప్పో ఏంటో, ఒకసారి గోరింటాకు అంటారు, ఇంకోసారి గోంగూర పచ్చడి కావాలంటారు, ఇప్పుడేమో బొబ్బట్లు కావాలన్నారు. ఇంటికొస్తే ఎప్పుడు ఏ అవతారం ఎత్తాల్సి వస్తుందో అని ముందు జాగ్రత్తగా ఈ కాస్ట్యూమ్స్ అని తెచ్చుకోవాల్సి వస్తుంది. పైకి కనబడవు కానీ నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి. బూడిదలో పోసిన పన్నీరు నా తెలివితేటలు ఒకటే లేండి. ఉన్న ప్రయోజనం లేనట్టే, నా బతుక్కి స్వేచ్ఛ దొరకనట్టే. అలా ఏడుస్తూ పని చెయ్యకు. బొబ్బట్లు రుచి మారిపోతాయి. బొబ్బట్లు గాని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే ఏం చేస్తానో తెలుసు కదా. అబ్బా, ప్రతిసారి గుర్తు చేసి భయపెట్టకండి, జాగ్రత్తగానే చేస్తాను. ఎందుకైనా మంచిది ఒకసారి అమ్మమ్మకి ఫోన్ చేసి రెసిపీ అడిగితే బెటర్. హలో, పుష్ప పుష్ప రాణి ఇక్కడ. నీ అవ్వ తగ్గేదేలే. అవతలెవరు? ప్రతిసారి నీ బిల్డప్ ఏంటమ్మా? ఒరేయ్ మనవడా, నువ్వా? అవును, నేనే. నాకు నీ హెల్ప్ కావాలి. ఏంట్రా అది? బొబ్బట్లు ఎలా చెయ్యాలో ఒకసారి చెప్పు. ఏంటి బొబ్బట్లా? ఒరే బాబ్జీ, నువ్వు నిజంగా ఆఫీసులో పనిచేస్తున్నావా లేక ఏదైనా హోటల్లో పనిచేస్తున్నావా? అదేం లేదులే అమ్మమ్మా. ఆఫీసులో పనిచేసేవాడికి ఈ బొబ్బట్లు దెబ్బరట్లు గొడవ ఎందుకురా, వెర్రి సన్నాసి? నేను అడిగింది నా కోసం కాదు, మా ఫ్రెండు ఇంట్లో తన భార్యతో చేయించుకుంటాడంట. నీ బొబ్బట్లు రుచి బాగుంటుందని రెసిపీ అడగటానికి కాల్ చేశాను. సరే చెప్తాను, కానీ నాకేంటి? నీకా? ఏం కావాలి? వాళ్ళు చేసిన బొబ్బట్లు కొన్ని తీసుకురా. మనం చెప్పినట్టు చేశారో లేదో రుచి చూసి చెప్తాను. సరేలే, మిగిలితే తీసుకొస్తానులే. మిగిలితే తీసుకురావడం ఏమిట్రా కుర్ర సన్నాసి? తిట్టకే బాబు, తీసుకొస్తానులే. అలా అన్నావు, బావుంది. బొబ్బట్లు ఎలా చేయాలో మొత్తం వాయిస్ మెసేజ్ నీకు పంపిస్తాను, అది వాడికి పంపించు. సరే, పంపించు. అలాగే. స్టూపిడ్. మీ అమ్మమ్మ గారు మీరు చాలా క్లోజ్ అనుకుంటా. అవునండి. అయితే నా గురించి చెప్పావా? లేదండి, మీ గురించి వాళ్ళకేం తెలీదు. వాళ్ళ అంటే ఇంకెవరు? అబే, మా అమ్మమ్మ ఒక్కతేనండి. గౌరవం కొద్దీ అలా అన్నాను. కానీ ఆ బాబ్జీ అన్న పేరు కన్నా నీకు సన్నాసి అన్న నిక్ నేమ్ బాగా సెట్ అయ్యింది. అది నిక్ నేమ్ కాదండి, మా అమ్మమ్మ తిట్టు. చిన్నప్పటి నుండి అలా పిలిచి పిలిచి మా ఇద్దరికి అలవాటైపోయింది. అయితే నేను కూడా. వద్దండి, ఆ పేరు మా అమ్మమ్మకి మాత్రమే సొంతం. మీరు బాబ్జీ అని పిలవండి చాలు. సరే బాబ్జీ, బొబ్బట్లు రెడీ చేసి నువ్వు నన్ను పిలు, నేను రివ్యూ ఇస్తాను. అలాగేనండి. మీరు అప్పటి వరకు ఫోన్లో వీడియోలు చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేయండి. ఓకే. ఇక చాలే లత. ఏంటి మీరు చాలు అంటున్నారా? తప్పడం లేదు లత. చెయ్యి నోరు కావాలంటున్నా కడుపే ఖాళీ లేదని చెప్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వీటి సంగతి చెప్తా. అది కాదండి, ఇప్పుడంటే వేడిగా ఉన్నాయి, తర్వాత చల్లారిపోతాయి కదా, రుచి కూడా మారిపోతుంది. నాకు పెట్టత్తయ్యా, నేను తింటాను. రా ఆకాష్, కూర్చో.
ఏంటి మావయ్య అలా ఉన్నావు? గారులు ఎక్కువై మొహం మొత్తేసిందా? గారెలే కాదురా, నువ్వు చేసే గారెడీలకి మొహం చెల్లడం లేదు. నువ్వు బిజినెస్ ఎలా చేస్తావో, డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో నాకు తెలుసు. అలాంటిది 10 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి సంజయ్ని, ఆ ఫ్యామిలీని ఎందుకు నమ్మిస్తున్నావు? ఆ ఇంటి మీద, ఆ మనుషుల మీద ఎందుకంత పగబట్టావు? అలాంటి మంచి మనుషులను మోసం చేసి నువ్వు సంతోషంగా ఎలా ఉండాలనుకుంటున్నావురా? సంతోషంగానే కాదు మావయ్య, కనీసం మనిషిలా కూడా బతకలేనని మారిపోయాను. చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా సంధ్యకు సారీ చెప్పాను. నాలో మార్పు మీకు కూడా తెలియాలనే మీ దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పేది నిజమేరా? నిజమే మావయ్య. సంధ్య ఇంటి గురించి ఏం ఫీల్ అవుతుందో తెలుసుకోవాలని ఆఫీస్కి వచ్చాను. అప్పుడే సంధ్య నీతో నా గురించి చెప్పటం విన్నాను. ప్రాణాలతో ఉండి కూడా భర్త పరువు మర్యాదలు కాపాడకపోతే భార్యగా నా బ్రతుక్కి అర్థం ఏముంటుంది బాబాయ్? ఆయన సమస్యని నా బాధ్యతగా భావించి మా ఇంటిని అమ్మేయాలని నేను డిసైడ్ అయ్యాను బాబాయ్. సూర్య జ్ఞాపకాల కన్నా ఆకాష్తో జీవితం నాకు ముఖ్యం. మంచైనా చెడైనా ఇక నుండి అంతా ఆయనకి నచ్చినట్టే ఉంటాను, ఆయన చెప్పినట్టే వింటాను. ప్రాణంగా ప్రేమించిన మొదటి భర్త జ్ఞాపకాల కన్నా నేనే ఎక్కువ అని చెప్పిన మాటలు నాలో మార్పుకు కారణమయ్యాయి. ప్రేమకి స్వార్థానికి తేడా ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇన్ని రోజులు సంధ్యని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ కోపం, అసహ్యం నుంచే సంధ్య మీద ప్రేమ పుట్టింది. ఇంకెప్పుడు తనని బాధ పెట్టకూడదని మాటిచ్చేలా చేసింది. ఆకాష్, వెరీ ఫీలింగ్ సో హ్యాపీ ఆకాష్. సంధ్య మంచితనం గురించి నేను ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను. కనీసం ఇప్పుడైనా నీకు నువ్వుగా తెలుసుకున్నావు. అప్పుడు మీ మాట లెక్క చేయనందుకే సారీ చెప్పడానికి వచ్చాను మావయ్య. ఆల్రెడీ సంధ్య అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళి సారీ చెప్పాను. సారీ సంగతి సరేరా, ఆ ఇంటి సంగతి ఏం చేసావు? నీ అప్పులు అబద్ధమా కాదా? అబద్ధమే మావయ్య. సంధ్య పేరెంట్స్ని దూరంగా పంపించాలని అలా ప్లాన్ చేశాను. సంధ్య గొప్పతనం తెలిసిన తర్వాత నా మనసునే కాదు, ఆలోచనను కూడా మార్చుకున్నాను. మరి ఈ నిజం సంధికి చెప్పావా? జరిగింది మొత్తం చెప్పలేదు, కానీ ఆ ఇంటి జోలికి వెళ్ళనని కన్ఫర్మ్గా చెప్పేశాను. అరే, ప్రేమలో దాపరికాలు ఎందుకురా? ఏదో ఒక రోజు ఆ నిజం కూడా చెప్పేసేయ్. సంధ్య అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా చెప్తాను మావయ్య. ఇక నుంచి తన దగ్గర ఏదీ దాచను, కల్లో కూడా కోపడను. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద ఇన్ని రోజులకి నిజమైన ప్రేమ చూపిస్తున్నావన్నమాట. ఇన్ని రోజులు నీ ప్రవర్తన వల్ల సంధ్య చాలా బాధపడి ఉంటుంది. ఇక నుంచి తన సంతోషం నీ బాధ్యత అని ఫీల్ అవుతున్నావు కాబట్టి నా మాట విని మీరిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళరండి. నిజమే ఆకాష్, రిజిస్టర్ ఆఫీసులో జరిగిన పెళ్లి కన్నా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న రోజే మీరిద్దరూ ఒకటైనట్టు. ఇలాంటి సందర్భాన్ని పండగలా జరుపుకోవాలన్నా, మీ ఇద్దరి మధ్య ప్రేమని ఒక జ్ఞాపకంగా మార్చుకోవాలన్నా హనీమూన్కి వెళ్ళి రావాలరా. నా మంచి కోరే అత్తమామలు ఇంతగా చెప్పిన తర్వాత నో అని ఎందుకంటాను? తప్పకుండా వెళ్తాం. సంధ్యకి ఏ ప్లేస్ అంటే ఇష్టమో అడిగి
అక్కడికే తీసుకెళ్ళి తనకి నచ్చినన్ని రోజులుండొస్తాం. నా కొడుకుని కళ్ళారా చూస్తే కాని నా మనసు కుదుట పడదు. మీకన్నా ముందు వాడు చూడాల్సింది సంధ్యని. కళ్ళు తెరిచిన వెంటనే సంధ్యని చూడాలనుకుంటున్నాడు. సంధ్య రావడం సాధ్యం కాదు బాబు. ఏ ఎందుకు? సంధ్యకి రెండో పెళ్లి జరిగింది కాబట్టి. ఇప్పుడు సంధ్య రాకపోతే తన ప్రాణం తనది కాదని తెలిస్తే సూర్య ప్రాణానికి ప్రమాదం.